స్టూడెంట్స్ 10th క్లాస్ గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ అదే మ్యాథ్స్ పేపర్ అయితే పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి ఫస్ట్ ఫుల్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. పేపర్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ కొంచెం జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్ మరి గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ రివ్యూ అదే క్వశ్చన్ పేపర్ క్లియర్గా ఫాలోఅప్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకున్న ఎగ్జామర్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఓడిసన్స్ వాళ్ళు గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ పేపర్ ఇది క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా చెక్ చేసుకుని అడుగుతున్న సార్లు గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఫాలో చేసుకోవడానికి అది 12 బిట్స్ అవ్వడం జరుగుతుంది. 12 బిట్స్ క్లియర్గా 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ చెక్ చేసుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు చెక్ చేసుకుని ఎగ్జామర్కి క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. ఎగ్జామర్కి కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫాలో చేసుకోవడానికి. క్వశ్చన్ పేపర్ క్లియర్గా ఫాలో చేసుకోవడానికి గ్రాంటెడ్ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోవడానికి గ్రాంటెడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ క్లియర్గా ఫాలో చేసుకుని క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ వెరీ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. బిట్స్ ప్రతిదీ చెక్ చేసుకోండి. ఎగ్జామర్కి చెక్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. సెక్షన్ 2లో సరికి 8 to 16 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్ జరుగుతుంది. మన 2 మార్క్స్ క్వశ్చన్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ 1-2 చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ క్లియర్గా ఫాలో చేసుకోండి. 1-2 సార్లు అదే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్లకి క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకోవడానికి పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్లకి ప్రాక్టీస్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామ్లకి ప్రిపరేషన్ వెరీ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి క్లియర్ చెక్ చేసుకోండి. సెక్షన్ 4లో సరికి సెక్షన్ 3లో సరికి 8 4 32 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎగ్జామర్కి మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామర్కి ప్రిపరేషన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపరేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేయడానికి ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా చెక్ చేసుకోండి ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. సెక్షన్ 4లో సరికి 5 × 4 = 40 మార్క్స్ అని చెప్పేసి 8 మార్క్ క్వశ్చన్ అవుతుంది. మనం 8 మార్క్ క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుంటే యాజ్ చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. వితౌట్ చాయిస్ చెక్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ వరకు క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి నాకు కొంచెం చెక్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకోవడానికి సెక్షన్ బిలో కూడా ఎవరిని చేస్తుంది బి కూడా చెక్ చేసుకోండి. చాయిస్ లేకుండా చెక్ చేసుకోండి. 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ క్లియర్గా ఫాలోఅప్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి 1-2 సార్లు చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకోండి. ఈజీ కవర్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని గ్రాఫ్ కూడా చెక్ చేసుకోండి. 1-2 సార్లు మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసి కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.